తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం జై కవితక్క కవితక్క జై కవితక్క జై తెలంగాణ వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా వద్దురా నాయనా కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ జోహార్ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు వద్దురా నాయన వద్దురా నాయన ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం మేడం వసంత మేడం చూడండి పట్టుకొని ఒక్కసారి పట్టుకొని చూడండి ఓకే ఓకే జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ తల్లి ముద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా ఈరోజు డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటుకు ప్రకటించిన రోజు. కేసీఆర్ సార్ నవంబర్ 29 దీక్ష ప్రారంభించి చావునోట్లో తలబెట్టి తన ఒంట్లో ఉన్నటువంటి రక్తం, పొటాషియం, సోడియం లెవెల్స్ పడిపోతున్నాయి, కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉన్నది, దీక్ష విరమించాలని చెప్పినా కూడా విరమించకుండా తెలంగాణ ఏర్పాటే నా కళ, నా లక్ష్యం, 4 కోట్ల ప్రజల కోసం నేను చచ్చినా పర్లేదని చెప్పేసి చివరి అంచుల్లాగా పోరాడి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి అంకురార్పణ చేసిన రోజు ఈరోజు డిసెంబర్ 9 అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క తెలుగు బిడ్డ, 4 కోట్ల తెలుగు ప్రజలందరూ కూడా ఇలా ఇది కేసీఆర్ సాధించిన విజయం, 4 కోట్ల ప్రజల ఆకాంక్షను సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మా పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి ఆధ్వర్యంలో జైత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అదేవిధంగా అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏమన్నారు, సోనియా గాంధీని, సోనియమ్మ బలిదేవత, ఎంతమంది ఆత్మ బలిదానాలు ఇస్తే ఎంతమందిని పుట్టన పెట్టుకుంటావు, ఎంతమంది పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఇవాళ నువ్వు ఒక బలిదేవత అని చెప్పేసి ఆనాడు ఈ రేవంత్ రెడ్డి పలికిన మాటలు. కనీసం తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ యొక్క పదవి త్యాగం చేయమన్నా చేయలే. ఇవాళ పదవి త్యాగానికి, ప్రాణ త్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే
10 సంవత్సరాలు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసి బంగారు తెలంగాణ ఇవాళ ప్రపంచ పటంలోనే నిలిపే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ వచ్చినటువంటి సంవత్సర పాలనలో డిసెంబర్ 9కి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తూ ఉన్నది. ఏం చేసిరు అని అంటే డిసెంబర్ 9 నాడు ఏం మాట్లాడిండు, ఎమ్మటే రుణమాఫీ 2 లక్షలు తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకొని అన్ని రుణమాఫీలు మొత్తం కూడా వేస్తారు రైతులకు అని చెప్పిండు. ఇవాళ మాట్లాడిన మాటలు అవి. కానీ ఏం చేసిండు, ఇంకా రైతులకు రుణమాఫీ కాలే. ఇవాళ ప్రజావానికి వచ్చి కలెక్టర్కు దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు, మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి. మేము చెప్పిన మాట కాదు, ప్రజలు చెప్తున్నటువంటి మాట. మరి ఏం చేసిండయ్యా ఈ ముఖ్యమంత్రి అని అంటే ఓన్లీ మార్పు, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అన్నారు. ఇవాళ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి మన అమ్మ మరి పుచ్చి పురుగులైనాయి అని చెప్పేసి అనేవాళ్ళు. రైతుల పరిస్థితి వల్ల ఆ పరిస్థితి ఉన్నది. నమ్మి ఓట్లేస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి ఇవాళ ఉన్నది. కాబట్టి సంవత్సర కాలంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మా పెద్దలు విద్యాసాగర్ గారు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మన ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ఎమ్మెల్యేలు ఎవరు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎవరికి ప్రేమ ఉంటుంది తెలంగాణ ప్రజలపైన అంటే మనకు ప్రేమ ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలకు ప్రేమ ఉంటుంది. మరి వీళ్ళు అసెంబ్లీ నడుపుకోవాలని అంటే అందరు రావాలి, ప్రతిపక్ష పార్టీలు రావాలి, అందరికీ అదొక దేవాలయం లాంటిది. అక్కడ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకలు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళ గొంతు నొక్కాలని చెప్పేసి అసెంబ్లీ ముందట గేట్ ముందటనే వాళ్ళని అరెస్ట్ చేసి మరి తెలంగాణ భవన్కు పంపించడం జరిగింది. ఇంత దుర్మార్గమైన పాలన. అసలు మీరే అసెంబ్లీ నడుపుకున్నట్టుంది. మీరు నడుపుకోవాలంటే గాంధీ భవన్లోనే నడుపుకోవచ్చు, అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలతోటే అసెంబ్లీ నడవాలంటే గాంధీ భవన్లోనే నడుపుకోవచ్చు. ఇవాళ ఏదేమైనా కూడా పార్టీలకు అతీతంగా 4 కోట్ల మంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తల్లిని మార్చినావు, నీకు తప్పకుండా నీకు తగిన శాస్తి మరి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. రోజు రోజుకు తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ఒక విధంగా బాధ అనిపిస్తున్నది. ఇవాళ ఎంత మంచి చూడగానే చేతులెత్తి నమస్కారం పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి ఓ పిచ్చని చేతిలో రాయిన ఒక శాస్త్రం చెప్తున్నారు. వాడు ఎటు కొడతాడో తెలియని పరిస్థితి వచ్చింది కనుక ఇంత మంచి చేతులు ఎక్కడ కనుకుంటే తెలంగాణ తల్లి కనిపిస్తే ఒక దేవత లెక్క మనం దండం 2 చేతులు దండం పెట్టుకుని అటువంటి తల్లి విగ్రహాన్ని మార్చి వల్ల ఓ మార్పు అంటే పిచ్చోడు మారుస్తే నువ్వు ఏమున్నది 3 ఏళ్ళు మారుస్తావు, మళ్ళీ 4 ఏళ్ళకి మా తల్లిని మేము తెచ్చిపెట్టుకుంటాం కదా. నీ దగ్గర తల్లి నమ్ముకునేటోళ్ళం కాదు మేము. మా తల్లి చేపట్టి తెలంగాణ వచ్చింది, ఆ తెలంగాణ తల్లిని మళ్ళీ స్థాపించుకుంటాం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళో నీ దగ్గరికి వెళ్ళో దేశంగాని దేశంలో వచ్చిన నీ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటున్నావు. తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి ఇలా అదే ప్లేస్లో నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఇవాళ ఏదో చేస్తున్నా అని చెప్పి మార్పు చేస్తున్నా అని చెప్పి చెప్పుకుంటున్నావు. ప్రతి ఒక్క దాంట్లో మా వసంత గారు చెప్పినట్టు టీజీని తీసి టీఎస్ని తీసేసి టీజీ పెట్టుడు, లేకుంటే అన్ని మార్పులు చేస్తున్నా అని చెప్పు. ఏ మార్పులు? నువ్వు మాట్లాడే అన్ని దొంగ మార్పు. నీ దగ్గర దొంగతనం ఉన్నది, అబద్ధాలాంటి. అదాని నువ్వు ఇవ్వాలని దిగిన ఫోటో దిగుతున్నది ఏమున్నది? మాట్లాడచ్చు కదా. అదానితో నాకు సంబంధం లేదు అని ఖండించవచ్చు. అదానితో నాకు ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకొచ్చు అని అడగచ్చు. నువ్వు వాళ్ళని చూడగానే ఎందుకు పెరుగుతున్నావు? అదాని ఫోటో చూడగానే వాళ్ళందరూ 3 షర్ట్లు వేసుకొని రాగానే వాళ్ళందరినీ బయటకు పంపించి అరెస్ట్ చేసి పంపిస్తున్నావు. అంటే ఇంత దుర్మార్గమైన పాలన జరుగుతున్నా అంటే ఎమర్జెన్సీలో ఏ విధంగా అయితే ఉండేనో. ఎందుకంటే దొంగ నాయకుడు కదా. 2009లో నాతోటి సహా ఎమ్మెల్యేగా ఉండే, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉండే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు. ఏమన్నా ఆయన నదరంతా అప్పుడు చూపిస్తుండే. ఎప్పటికైనా ఈ కుర్చీలో కూర్చుంటారు. మన అదృష్టం కలిసి వచ్చింది, ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఎప్పటికైనా నేను నువ్వెట్లా కూర్చుంటావా? మీ తెలుగుదేశంలో నీ తెలుగుదేశం వెళ్ళగొట్టేందుకు మా కొట్లాట. నువ్వు గాడి తెలుగుదేశం ఏడు ఉంటుందని నేను అడిగిన ఒకసారి. అప్పుడు మంచి స్నేహితం ఉంటే కదా అడిగిన. అడిగితే ఎప్పటికైనా అలా కూర్చుంటా అని చూపించడం. ఆ దౌర్భాగ్యానికి వీళ్ళకెళ్ళి కాంగ్రెస్లోకి పోయింది. కాంగ్రెస్లో కూడా సత్తా ఉన్న నాయకులు లేడు కనుక ఈ దుర్మార్గుడు వీళ్ళ ముఖ్యమంత్రి అయి బస్టు పట్టిస్తున్నాడు, తెలంగాణను బస్టు పట్టిస్తున్నాడు. వేరే రాష్ట్రాలు కూడా చూసి నవ్వుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఒకనాడు తెలంగాణ అంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో విధాలు అభివృద్ధి జరిగింది. అన్ని రాష్ట్రాల చూపంతా తెలంగాణ మీద పడితే ఇలా చూపంతా దోసుకుని మీద పడ్డది కనుక ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అబ్బరపడుతున్నారు. ఇదేంటి, ఇది ఏమవుతున్నది, ఏం జరుగుతున్నది ఆశ్చర్యపడే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే రేవంత్ రెడ్డి. ఇలా తల్లి విగ్రహం మారుస్తావు, రేపు ఇంకేదో మనకి సిగ్గుండాలి. మరి సెక్రటరేట్ కట్టింది ఆయనే. దేశంలో లేని విధంగా, ఏ రాష్ట్రం లేని విధంగా ఒక సెక్రటరేట్ కట్టిండు. మరి అందులోకి సిగ్గులే కూర్చుంటావా? నీ ఇంటికాడ కూర్చుంటే నడిపించుకో.
అటువంటి తిక్కున్నవైతే అట్లా చేయాలి కానీ నచ్చిందా ఆయన దాంట్లో కూర్చుంటా అంటావు ఈ నచ్చిందా తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తూ అంటావు ఇంకేదో మారుస్తూ అంటావు అమరవీరుల జ్యోతి కూడా మారుస్తాడో మరి ఏం చేస్తాడో తెలియదు అమరవీరుల జ్యోతి కూడా ఇది బాగలేదని మరి ఎవరు కొత్తది పెడతాడో ఏం చేస్తాడో తెలియదు అటువంటి మూర్ఖమైన ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ప్రజలు గ్రహిస్తున్నారు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు నువ్వు ఇచ్చిన 6 హామీలు పోయినాయి 420 హామీలు పోయినాయి ఒక్క హామీ నెరవేర్చుకోకుండా ప్రజలను తప్పుతో పట్టిస్తాను నేనేమై చేస్తున్నాను హైడ్రా అని భూసి సుందరీకరణ అని చెప్పి అన్ని దొంగ వేశారు ఎండ్ల డబ్బులు వస్తే అలా కొట్టుకోవాలి ఎందుకంటే టైం తక్కువ ఉన్నది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాహుల్ గాంధీ కోపం వస్తుందో సోనియా గాంధీ కోపం వస్తుందో ఎప్పుడు విడుదల పెట్టి నన్ను దూకేస్తారు ఉన్న కాడికి చదువుకుందామన్న ఐడియాలనే ఉన్నాడు కానీ రాష్ట్రాన్ని బాగు చేయాలి రాష్ట్రంలో ఇలా ప్రజలకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తాను ఏం చేసుకుంటారు ప్రజలకు ఇంత కదా మళ్ళీ వచ్చేది ఉందా పోయేది ఉందా అనుకోకుండా వచ్చిన కనుక దంచుకొని పోదాం అని చెప్పి ఆలోచన ఉన్నాడు కానీ ఇలా ఎటువంటి పిచ్చి పని చేసుకుంటా రాష్ట్రాన్ని ఇలా వేరే రాష్ట్రాల కంటే తక్కువ చేసే విధంగా నువ్వు చేస్తుంటే రాష్ట్ర ప్రజలు నేను క్షమించరు తప్పక నేను పారదోలే కార్యక్రమం తప్ప తొందరలోనే జరుగుతుంది తప్ప నేను ప్రజలు ఇలా నువ్వు ఏ విధంగా అయితే ఏదో చేస్తామని చెప్పి ప్రజలు కొంతమంది నమ్మి ఒక 1.5% నమ్మి నేను ఎక్కువ మంది నమ్మలే మాకు నీకున్నదంతా 1.5% తేడా ఉంది ఆ 1.5% నమ్మిన వాళ్ళు కూడా అయ్యో ఎందుకు నమ్మతీవని అని చెప్పుకోలేక వాళ్ళు అయ్యో మేము ఓటు వేసుకున్నందుకు సిగ్గుపడాలా చెప్పుకుంటే మా పరువు అవుతుందనే పరిస్థితి ఇలా నీకు ఓటు వేసిన కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చిన కనుక ఇప్పటికైనా ఈ దుర్మార్గం మార్చు తెలంగాణ తల్లిని యచ్చత ఏ చేతులెత్తే నమస్కారం పెట్టే తెలంగాణ తల్లి విగ్రహం అట్లా ఉంచు పోతుంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే అని చెప్పి నేను బాధపడుతూ ఈ విషయం చెప్పిన కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మార్పు తెచ్చుకో ఇప్పటికైనా ప్రజలకు ఏమి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చు బరాబరి చేసి చూపించాక నువ్వు అప్పుడు హీరో లెక్క బతుకు కానీ ఇట్లా జీరో కాకపోని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నాను జై కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు కాంగ్రెస్ తల్లి వద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా